హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను వేడివేడిగా బజ్జీలు చూపించబోతున్నానండి. అది కూడా శనగపిండి కానీ వంట సోడా కానీ ఇవేమీ లేకుండా కరకరలాడుతూ ఉండేలాగా బజ్జీలు చూపించబోతున్నాను. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా ఈజీగా తినేసేయచ్చండి ఈ బజ్జీల్ని. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా బజ్జీ మిర్చిని తీసుకోవాలి. బాగా లావుగా ఉన్నవి కాకుండా ఇలా కొద్దిగా సన్నగా ఉన్నవి అయితే టేస్ట్ బాగుంటాయండి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని బజ్జీలు తీసుకోండి. తర్వాత వీటిని మధ్యలోకి కట్ చేసుకుని లోపల గింజలు మొత్తం తీసేసుకోవాలండి. కారం బాగా మీరు తినాలి అనుకున్న వాళ్ళైతే కనుక గింజలతో సహా తీసుకోండి. లేదు మీకు కారం తక్కువగా తింటాము అనుకుంటే కనుక మధ్యలో గింజలు మొత్తం తీసేసుకోండి. అన్ని పచ్చిమిర్చిలకు కూడా గింజలను తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మీరు స్పైసీ కావాలి అనుకుంటే ఉంచుకోండి. తర్వాత ఇందులోకి చింతపండు పేస్ట్ పెట్టుకోవడం కోసం ఇక్కడ నేనైతే ఒక 2 టీ స్పూన్ల దాకా చిక్కగా ఇలా ఉన్న చింతపండు పేస్ట్ని తీసుకున్నానండి. కొద్దిగా చింతపండు తీసుకుని అందులో వాటర్ పోసుకుని ఇలా చిక్కగా గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ల దాకా వాము పొడి వేసుకోవాలండి. వాముని కొద్దిగా పొడి చేసుకుని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుని 3 కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇది మనకి ఆ బజ్జీ మిర్చిలో పెట్టడం వల్ల మధ్యలో తినడానికి చాలా బాగుంటుందండి. ఆ వాము ఫ్లేవర్ కానీ చాలా బాగా తెలుస్తుంది. ఇది కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేనైతే అన్ని మిర్చీలకి ఇలా మధ్యలో గింజలు మొత్తం తీసేసానండి. ఇలా గింజలు తీసేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని ఇలా పచ్చిమిర్చి మొత్తానికి పెట్టుకోవాలి. మీకు ఈ చింతపండు కూడా అవసరం లేదు, మాకు వద్దు అనుకుంటే ఇది కూడా అవసరం లేదండి. డైరెక్ట్గా వేసేసుకోవచ్చు బజ్జీల్ని. ఇక్కడ చింతపండు కూడా పెట్టుకుంటే మనకి కొద్దిగా కారం అనేది తగ్గుతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఇలాగే చింతపండు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఈ పచ్చిమిర్చి బజ్జీల్లో శనగపిండి బదులు మినపప్పుతో చేసుకుంటున్నామండి. ఇది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. చాలా బాగుంటాయి కూడా. ముందుగా ఇక్కడ 2 కప్పుల దాకా మినపప్పు తీసుకుని ఒక 4 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. 4 గంటలకి మనకి ఇవి చక్కగా నానిపోతాయండి పప్పు అంతా కూడా. బజ్జీలు తినాలి అని అనిపిస్తుంది కానీ శనగపిండితో తినలేము అనుకున్న వాళ్ళు ఇలా ఒక్కసారి మినపప్పుతో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆ పప్పులోని వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లోకి కొద్దిగా పప్పుని వేసుకుని మనకి గారెలకి ఎలా అయితే రుబ్బుకుంటామో గట్టిగా రుబ్బుకోవాలండి. అలాగే కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటూ గారెల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుని అందులోకి రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. కానీ పిండి మాత్రం బాగా గట్టిగానే ఉండాలండి. సేమ్ మనం గారెలకి ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఉండాలి. ఈ మినపప్పు మరీ లూజ్ అయితే కనుక పచ్చిమిర్చికి పట్టుకోదండి. కాబట్టి ఇలా నేను చూపించిన విధంగా గట్టిగానే ఉండాలి. ఇంకా ఇందులో ఉప్పు ఒకటి వేస్తే సరిపోతుంది. సోడా కూడా అవసరం లేదండి. అసలు ఇంకేమీ అవసరం లేదు. ఈ మినపప్పు రుబ్బుకోవడం చక్కగా ఉప్పు కలిపేసుకుని మనం నచ్చినప్పుడు పచ్చిమిర్చితో బజ్జీలు వేసేసుకుని అప్పటికప్పుడు వేడిగా తినేసేయచ్చండి. ఇవి మామూలు శనగపిండి బజ్జీలాగానే చక్కగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఇలా కలుపుకుని పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా పచ్చిమిర్చి మొత్తానికి ఈ పిండిని పట్టించుకోవాలి. ఇది గట్టిగానే ఉంటుంది కాబట్టి మనం ఎంత పిండి కావాలో అంత పిండిని చక్కగా ఇలా ఇందులో ముంచుకుని ఆయిల్లో వేసేసుకోవటమే. కానీ పిండి మాత్రం గట్టిగానే ఉండాలండి. అప్పుడే మనకి బజ్జీలు కరెక్ట్గా వస్తాయి. బజ్జీల కోసం ఇలా ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బజ్జీని పిండిలో ముంచుకుని వేసేసుకోవటమే. చూసారు కదా, చాలా ఈజీగానే వేసేసుకోవచ్చు. బాండీలోకి ఎన్ని బజ్జీలు పడతాయో అన్ని బజ్జీలు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా కూడా ఎర్రగా కాలే వరకు వేయించుకోవాలండి. ఎర్రగా కాలిన తర్వాత చక్కగా వీటిని బయటికి తీసేసుకోవచ్చు. పైన మనకి ఇవి గారెలు ఎంత క్రిస్పీగా ఉంటాయో అంతే క్రిస్పీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి. మినప్పిండితో చేసిన బజ్జీలు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాల్సిందే మీరైతే. ఈ కలర్లో మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన బజ్జీలు కూడా ఇలాగే వేసుకోవాలండి. పిండి మనకి గట్టిగా ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు బజ్జీలను అయితే. చూసారు కదా బజ్జీలు ఎంత బాగా వచ్చాయో. మనకి పైన అంతా చక్కగా క్రిస్పీగా వస్తాయి. అలాగే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయండి. శనగపిండితో చేసిన బజ్జీలు తినలేము, గ్యాస్ ప్రాబ్లము ఉంది, అలా అని బజ్జీలు తినకుండా కూడా ఉండలేము. అలాంటప్పుడు ఈ మినప్పిండితో చేసిన బజ్జీలు ట్రై చేయండి. ఎన్ని తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లము ఉండదండి, అంత బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ బజ్జీల్ని ట్రై చేయండి.